హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి షామీది రెడ్మీ స్మార్ట్ టీవీ X43 మోడల్. అంటే మీకు 4K UHD HDR డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న స్మార్ట్ టీవీ. అయితే ఇది నేను ఒక 1 వీక్ కిందనే అన్బాక్స్ చేశాను. నాకు వచ్చేసి కూడా వారం అయింది. అప్పటి నుంచి యూస్ చేస్తున్నాను. ఇది ఎంటీ బాక్సే, జస్ట్ ఇంట్రో ఈరోజు ఇస్తున్నాను, ఎందుకంటే ఈరోజే ఇది లాంచ్ ఉంది కాబట్టి. అయితే ప్రైజింగ్ డీటెయిల్స్ అంటే ఇంకా ఇది ఎంబార్గోలో ఉండింది కాబట్టి నాకు ఎగ్జాక్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ తెలియదు. ఇది 43 ఇంచెస్ది కదా, నేను గెస్ట్ చేస్తున్నాను 25 నుంచి 30,000 ఉండొచ్చు. ఎందుకంటే ఇది 4K మీకు UHD HDR డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం మంచి ప్యానెల్ ఉంది దీంట్లో. నేను 1 వీక్ యూస్ చేశాను కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఎట్లా ఉంది, దాని డిస్ప్లే క్వాలిటీ, స్పీకర్స్ అవుట్పుట్ కూడా 30 వాట్స్ అవుట్పుట్ ఉంది, ఇంకా DTS ఆడియో సపోర్ట్ ఉంది. అవన్నీ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ మీకు అన్బాక్సింగ్ నేను చేసినప్పుడు షూట్ చేసిన క్లిప్స్ కూడా చూపిస్తాను. అట్లనే దీంట్లో ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను. బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇంకా దీని ప్రైజింగ్, ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అంటే మాత్రం లాంచ్ అయిన తర్వాత నాకు తెలిస్తే లింక్స్ అప్డేట్ చేసేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నా గెస్ ప్రకారంగా 25 నుంచి 30,000 మధ్యలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, రెడ్మీ ప్రోడక్ట్స్ కొంచెం మంచి రీజనబుల్ కాస్ట్లో మంచి ఫీచర్స్ తోటి, అంటే కాంపిటేటివ్ ప్రైస్లో ఇస్తారు వీళ్ళు. అయితే అన్నీ ఇదని కాదు, రెడ్మీ ప్రోడక్ట్స్, రెడ్మీ బ్రాండ్ తోటే కొంచెం మీకు తక్కువ కాస్ట్లో ఎక్కువ ఫీచర్స్ ఉండి ఉంటాయి. కాబట్టి ఈ టీవీలో కూడా ప్రైజింగ్ డీటెయిల్స్ తోటి కంపేర్ చేస్తే దీని ఫీచర్స్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది ఇంకా నేను మీకు చూపిస్తాను కదా. నా ఎక్స్పీరియన్స్ కూడా నేను 1 వీక్ వాడాను కదా, నాకు ఎట్లా అనిపించిందో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ క్లిప్స్ ఫస్ట్ చూసేసుకోండి, దాని తర్వాత ఆన్ చేసేసి మెనూ అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడు మీకు ఈ రెడ్మీ స్మార్ట్ టీవీ ఉంది కదా, దీన్ని కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి ఇందులో లోపల యాక్సెసరీస్ ఏమేమి వచ్చినాయి, ఇంకా ఫీచర్స్ అంటే ఇక్కడ బాక్స్ పైన అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకసారి డీటెయిల్గా చూపించేస్తాను మీకు. ఇక్కడ ఎంఐది లోగో చూడొచ్చు మీరు. ఇంకా రెడ్మీ స్మార్ట్ టీవీ, ఇది మోడల్ వచ్చేసి X43 ఇక్కడ రాస్తుంది. 4K అల్ట్రా హెచ్డి టీవీ ఇది. ప్యాచ్వాల్ UI 4.0 తోటి వస్తుంది. ఇంకా వివిడ్ పిక్చర్ ఇంజన్, డాల్బీ మీకు అట్మాస్, డాల్బీ విజన్, ఇంకా 30 వాట్స్ స్పీకర్ తోటి వస్తుంది. ఇంకా అన్నీ మీకు OTT యాప్స్ అన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటాయి. గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంది. ఇంకా ఇది ఆండ్రాయిడ్ 10 తోటి వస్తుంది. 108 సెంటీమీటర్స్ ఇది. షామీ ఇది బ్రాండ్, రెడ్మీ బై షామీ అని అక్కడ రాసేసి ఇండియాస్ #1 స్మార్ట్ టీవీ బ్రాండ్ అని ఇక్కడ బాక్స్ పైన కూడా చూడొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది బాక్స్. అంటే నేను అనుకుంటా మొత్తం బాడీ ప్లాస్టిక్దే ఉంటుంది, ఎందుకంటే చాలా లైట్ ఉంది ఇది బాక్స్. ఆల్వేస్ బిలీవ్ దట్ సంథింగ్ వండర్ఫుల్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ అని ఇటు సైడ్ రాస్తుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి అందులో యాక్సెసరీస్ కూడా ఏమేమి వచ్చినాయి అవన్నీ చూద్దాం మనం. నేను వాల్ మౌంట్ ఏం చేయను, జస్ట్ నా టీవీ స్టాండ్ పైన పెట్టేసి మీకు కంప్లీట్ డెమాన్స్ట్రేషన్, అంటే మొత్తం ఆన్ చేసి దాని మెనూ, పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అవన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్ పైన మీకు ఇన్స్టలేషన్ గైడ్ కూడా ఒకటి వచ్చింది, అంటే అది ఎట్లా హ్యాండిల్ చేయాలి అవన్నీ రాసేసి ఉన్నాయి. ఇంకా 2 మీకు ప్లాస్టిక్ స్టాండ్స్ కూడా వచ్చినాయి దానికి కింద బాటంలో ఫిక్స్ చేయడానికి. మీకు దానికి బాటమ్ సైడే కింద స్పీకర్స్ ఉంటాయి 30 వాట్స్, ఈ 2 15 వాటి చూపిస్తాను. ఇంకా 2 AAA బ్యాటరీస్, స్టాండ్స్ ఫిట్ చేయడానికి స్క్రూస్, ఇంకోటి మీకు రిమోట్ కంట్రోల్ వచ్చింది. ఇది సేమ్ మన ఎంఐ బ్రాండ్వి ఏది తీసుకున్నా కానీ మీకు టీవీలో ఆల్మోస్ట్ అన్నీ సేమ్ రిమోట్లు ఉంటాయి. అందులో మైక్రోఫోన్ ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ కోసం, ఇంకా మీకు డెడికేటెడ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిజ్నీ హాట్స్టార్ అవన్నీ బటన్స్ కూడా ఉంటాయి. ఇదండి మన రెడ్మీది X43 ఇంచెస్ది 4K డాల్బీ అట్మాస్, అంటే మీకు HDR సపోర్ట్ ఉన్న టీవీ. ఇక్కడ దాని మొత్తం బ్యాక్ చూడొచ్చు మీరు. నాకైతే కంప్లీట్ ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్ది అనిపిస్తుంది. ఇంకోటి నాన్ డిటాచబుల్ 2 పిన్ మెయిన్స్ కార్డ్ ఉంది, ఫిట్ చేసేసాను ఇవి నేను. ఇక్కడ స్పీకర్ గ్రిల్ అది చూడొచ్చు. మధ్యలో మీకు దాని రిమోట్ సెన్సర్, ఇంకా స్టేటస్ LED ఇండికేటర్, ఇంకో స్టాండ్, 2 స్పీకర్లు, ఇంకా మీకు సెంటర్లో ఒక బటన్ ఉండేసి, పవర్ బటన్ ఉండేసి, రెడ్మీది మీరు పైన బ్రాండింగ్ చూడొచ్చు, రెడ్మీ లోగో. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు లేబుల్ పైన చూడొచ్చు మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇంకా DTS మీకు ఆడియో సపోర్ట్ ఉంది, DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్ కూడా ఉందని రాస్తుంది. డాల్బీ అట్మాస్ మాత్రం పాస్ త్రూ ఉంటుంది. ఇక్కడ బాటంలో పోర్ట్స్ అన్నీ చూడొచ్చు, ల్యాన్ పోర్ట్ చూడొచ్చు ఇక్కడ మీరు. ఇంకా మీకు AV ఇన్పుట్ ఉంది, ఇంకా మీకు ఇది వచ్చేసి ఆప్టికల్ కూడా ఉంది, ఇంకా RF ఇన్పుట్ ఉంది, 2 USB పోర్ట్లు ఉన్నాయి, ఇంకా 3 HDMI 2.1 పోర్ట్లు, ఒకటి మీకు HDMI ERC పోర్ట్ అందులో, ఇంకోటి మీకు 3.5mm ఆడియో పోర్ట్ కూడా చూడొచ్చు. ఏదన్నా అంటే మీరు నాన్ బ్లూటూత్ డివైసెస్కి అవుట్పుట్ తీసుకొని యాంప్లిఫైర్స్కి వాటికి కనెక్ట్ చేయడానికి, అంతే సింపుల్ ఉంది. ఇప్పుడు ఆన్ చేసి కంప్లీట్ డెమో ఇస్తాను.
ఈ రెడ్మీ 4K టీవీది ఇప్పుడు మీకు కంప్లీట్ డెమో ఇస్తాను. అంటే డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది అవన్నీ చూపిస్తాను. ఎందుకంటే నేను ఒక 1 వీక్ యూస్ చేశాను కదా, నాకు డిస్ప్లే చాలా నచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా నేను అంటే ఏమి సెట్టింగ్స్ చేంజ్ చేయకుండా డిఫాల్ట్ సెట్టింగ్స్తోనే బాగుంది. యాక్చువల్గా ఇందులో ఆటో లేటెన్సీ మోడ్ ఉంది. మేము పీసీకి కనెక్ట్ చేసి మా పిల్లలు గేమింగ్ అది దానికి కూడా యూస్ చేశారు కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మస్తు ఉంది. అంటే మీకు ఎలాంటి ల్యాగ్ స్టటర్స్ అవి కూడా ఏం లేవు. దానికి కూడా గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు. ఇంకా కలర్స్ ట్యూనింగ్ పర్ఫెక్ట్ ఉంది. అంటే మీకు యాక్యురసీ బాగుంది. వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, ఇంకా కాంట్రాస్ట్ ఉంది, ఇంకా బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లా ఉంటేనే మీకు రియల్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఇందులో BT2020 కలర్ స్పేస్ సపోర్ట్ కూడా ఉంది. అది కూడా మీకు సెట్టింగ్స్లో చూపించేస్తాను. ఇంక ఇది వచ్చేసి మీకు Android 10 టీవీ కదా, మీకు ప్లే స్టోర్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కానీ ఇది మీకు హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. ఇది ప్యాచ్వాల్ UI 4.0 పైన రన్ అవుతుంది. అంటే వీళ్ళది ప్యాచ్వాల్ అనేది UI ఉంది కదా, ఇది మొత్తం వెల్ ఆర్గనైజ్డ్ UI. మీకు అంటే అన్ని సిస్టమేటిక్ ఉంటాయి. మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది. సపరేట్గా మీకు మూవీస్ కోసం సపరేట్ సెక్షన్, మీకు టీవీ షోస్ కోసం ఇంకా లైవ్ షోస్, ఇంకా స్పోర్ట్స్, కిడ్స్, మ్యూజిక్, డిస్కవర్ ఇట్లా అన్నీ ఆర్గనైజ్ చేసి ఉంటాయి. మీకు అంటే మీరు డైలీ ఏం కంటెంట్ ఎక్కువ వాచ్ చేస్తారో దాన్ని బట్టి అప్డేట్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మీకు రికమెండెడ్ ఫర్ యూ, వాచ్ ఆన్ నెట్ఫ్లిక్స్, ఇండియా టాప్ 10 ట్రెండింగ్, లైవ్ న్యూస్, ఇట్లా ఎవ్రీథింగ్ ఇట్లా మీకు బాగుంటుంది. ఇది వద్దనుకుంటే మీరు ప్యాచ్ వాల్ ఆఫ్ చేసేసుకొని రెగ్యులర్ మీరు ప్యూర్ ఆండ్రాయిడ్ టీవీ లాగా కూడా మీరు స్విచ్ ఆఫ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇదే బాగుంటుంది యాక్చువల్గా. ఏంటంటే మనకు ఈజీ ఉంటుంది, మన కంటెంట్ తొందరగా దొరుకుతుంది. ఇంకా అంతా మీకు అంటే మొత్తం ఆర్గనైజ్ చేసి ఉంది కాబట్టి ఏది ఎక్కడ ఉందనేది ఈజీగా తెలుస్తుంది. ఇంకా సెట్టింగ్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ పైన మీరు యూజర్ సెంటర్ అంటే ఇది మనం ఎక్కువ కంటెంట్ వాచ్ చేసేది ఏది ఇక్కడ రెగ్యులర్గా అదంతా ఇక్కడ కనపడుతుంది. అకౌంట్ మేనేజ్మెంట్, మీ హోమ్, ప్యాచ్ వాల్ టిప్స్, మీడియా ప్లేయర్ ఉంది ఇందులో. ఇంకా మీకు ఇది వచ్చేసి మీకు ర్యామ్ క్లీనప్ ఇక్కడ మీరు చూడొచ్చు. ర్యామ్ క్లీనప్ ఇంకా ఇక్కడ గ్యాలరీ ఉంది. మీరు ఏమన్నా పిక్చర్స్ ఏమన్నా ఉంటే అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా మీకు ఇది సెర్చ్, ఇది నోటిఫికేషన్స్, ఇంకా అక్కడ వైఫై కూడా చూడొచ్చు. 12 బ్యాండ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ 5G తోటి కనెక్టెడ్ ఉంది. ఇంకా సెట్టింగ్స్లో కూడా మీకు డీటెయిల్గా చూపించేస్తాను సార్. అడిషనల్ సెట్టింగ్స్లో మీకు ఇక్కడ అన్ని ఫస్ట్ ఇది నెట్వర్క్, ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్స్, టీవీ, అకౌంట్స్, యాప్స్, ఇక్కడ రీసెంట్లీ ఓపెన్ యాప్స్ ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. టైమర్, డివైస్ ప్రిఫరెన్సెస్లో అబౌట్ టీవీ ఆండ్రాయిడ్ వర్జన్ 10 తోటి వస్తుంది. ఇంకా మీకు ఇన్పుట్స్, పవర్, పిక్చర్ సెట్టింగ్స్ ఇక్కడ చూసేసుకోండి మీరు. ఇది ఇప్పుడు స్టాండర్డ్ మోడ్లో ఉంది. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇట్లనే బాగానే ఉంది, ఏం నేను చేంజ్ చేయలేదు. బ్యాక్ లైట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, హ్యూ, షార్ప్నెస్, ఎవ్రీథింగ్. ఇంకా మీకు కిందికి వెళ్తే ఆప్షన్స్ చూపిస్తాను. కలర్ టెంపరేచర్ కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అది కూడా స్టాండర్డ్లోనే ఉంది. మీరు కావాలంటే కూల్, వామ్, లేకపోతే మీరు ట్యూన్ కూడా చేసుకోవచ్చు. మోషన్ స్మూతింగ్ కూడా ఉంది మీకు ఇందులో. అంటే మీకు జర్కీ మోషన్ రాకుండా స్మూత్ మూమెంట్ ఉంటుంది కదా. కానీ నాకు యాక్చువల్లీ అది నచ్చదు. అది ఆఫ్ ఉంటేనే బెటర్. కొంతమంది స్మూత్ కావాలి, అది ఎందుకో ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇది కాదు, ఎంత ఎక్స్పెన్సివ్ టీవీలో చూసినా కానీ నాకు మోషన్ స్మూతింగ్ అస్సలు నచ్చదు. ఇంకా ఇది అడ్వాన్స్ వీడియో దాంట్లో మీకు నేను చెప్పాను కదా, కలర్ స్పేస్ ఆటోలో పెట్టొచ్చు, లేకపోతే డిఫాల్ట్ అయితే నేటివ్ వచ్చింది. నేను దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. ఈవెన్ మీకు DCI P3 కలర్ స్పేస్ కూడా ఉంది. అంటే మీరు DCI P3 కంటెంట్ చాలా తక్కువ కాబట్టి అది ఎవరికి తెలియదు అంత దాని గురించి. కానీ మూవీస్ జనరల్లీ DCI P3లోనే మూవీస్ అవన్నీ రికార్డింగ్ చేస్తారు. BT2020 అంటే HDR కంటెంట్ వాచ్ చేసేటప్పుడు ఇంకా మీరు ఆటోలో పెడితే ఒకవేళ వస్తే HDR కంటెంట్, డాల్బీ విజన్ లాంటివి, లేకపోతే మీకు HDR 10+ లాంటివి వచ్చినప్పుడు BT2020 తీసుకుంటుంది. బ్రైట్నెస్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మీరు బ్యాక్ లైటింగ్ కంట్రోల్ చేయలేరు, అదంతా మీకు ఫిక్స్ అయిపోతుంది. ఇంకా అడోబీ RGB ఉంది, sRGB ఉంది. sRGB ఇంకా BT709 అంటే Rec 709, అది రెగ్యులర్ కలర్ స్పేసే. ఆల్మోస్ట్ 99% టీవీస్లో మీకు ఇదే ఉంటుంది, sRGB ఇంకా Rec 709. BT709 అన్నా Rec 709 అన్నా ఒకటే. నేను మ్యాక్సిమం సెట్టింగ్స్ అదే పెడతాను, ఎందుకంటే కంటెంట్ కూడా మ్యాక్స్ అదే ఉంటుంది. కానీ మీరు నెట్ఫ్లిక్స్లో
ప్రైమ్లో అట్లా డాల్బీ విజన్ హెచ్డిఆర్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఒకవేళ మీరు ఆటోలో పెడితే అది ఆటోమేటిక్ BT2020 స్విచ్చింగ్ అదే చేసుకొని మీకు కలర్ గ్యామెట్ అంటే బ్లూస్ ఇంకా గ్రీన్స్ రెడ్స్ ఇవి ఇంకా రిచ్ కలర్స్ కనపడతాయి. అది ఆప్షన్ నేను ఈ బడ్జెట్ రేంజ్ టీవీస్లో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంతా చాలా మటుకు టీవీస్లో ఇక్కడ చీటింగ్ ఉంటుంది, అసలు BT2020 సపోర్టే ఉండదు. ఇందులో అది కూడా ఉంది మీకు. ఇంకా వచ్చేసి గామా కరెక్షన్ కూడా ఆప్షన్ ఉంది, కలర్ ట్యూనర్ ఉంది. మీరు కలర్ ట్యూనర్లో కూడా సపరేట్ అన్ని కలర్స్ ట్యూన్ చేసుకోవచ్చు ఒకేలా, కానీ అవన్నీ డిస్టర్బ్ చేయొద్దు. నాయిస్ రిడక్షన్, అడాప్టివ్ లూమా కంట్రోల్ ఉంది, లోకల్ కాంట్రాస్ట్ కూడా ఉంది. చాలా ఫీచర్స్ ఇచ్చాడు. ఇంకా మీకు గ్లోబల్ డిమ్మింగ్ ఉంది. ఇంకా ఇది రీసెట్ పిక్చర్ సెట్టింగ్స్. సౌండ్ సెట్టింగ్స్లో మీకు ఇక్కడ DTS వర్చువల్ మీకు సపోర్ట్ ఉంది, DTS బేస్ ఎన్హాన్స్మెంట్, DTS సరౌండ్ వర్చువలైజర్, DTS డైలాగ్ క్లారిటీ కూడా ఉంది. ఒకవేళ మీకు డైలాగ్స్ ఇంపార్టెంట్ అంటే మీరు DTS డైలాగ్ క్లారిటీ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఇందులో డాల్బీ అట్మాస్ పాస్ త్రూ సపోర్ట్ ఉంది. అంటే మీకు ఏదైనా ఇన్ ఇచ్చి అవుట్ నుంచి తీసుకొని ఏవి రిసీవర్ లాంటి దానికి కనెక్ట్ చేసుకుంటే మీకు ఫుల్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. 30 వాట్స్ స్పీకర్ కదా, మీకు డౌన్ ఫైరింగ్ స్పీకర్ కాబట్టి నార్మల్గా ఇట్లాంటి బిల్టిన్ స్పీకర్స్లో యావరేజ్గానే ఉంటుంది ఆడియో క్వాలిటీ. పర్వాలేదు, నేను జస్ట్ ఒకటి నా వీడియో ఏదైనా ప్లే చేసి కూడా మీకు చూపించేస్తాను. నాకైతే ఓకేనే అనిపించింది. కానీ ఇంకా మీకు బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఏదైనా ఒక సౌండ్ బార్ లాంటిది లేకపోతే 5.1 ఛానల్ హోమ్ థియేటర్ లాంటిది అటాచ్ చేసుకోవడం బెటర్. పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టోరేజ్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ 12 GB ఉంది. హోమ్ స్క్రీన్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్కాస్ట్ బిల్టిన్ ఉంది, సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్, అంతే. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. బాగుంది అసలు టీవీ. అంటే అరౌండ్ 25,000 to 27,000 ఆ రేంజ్లో అంటే 4K HDR టీవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను HDR కంటెంట్ నెట్ఫ్లిక్స్లో దీంట్లో వాచ్ చేశాను కదా, ఎక్సలెంట్ అనిపించింది నాకు. అంటే ఆ పంచ్ అనేది ఏది డాల్బీ విజన్ది తెలిసింది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న కంటెంట్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మోస్ట్లీ ఈ తక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న టీవీస్లో అట్లా బాక్స్ల పైన కార్టూన్ల పైన రాస్తారు కదా, అది ఆల్మోస్ట్ చాలా మటుకు ఫేక్ ఉంటాయి. అది అసలు పనిచేయదు, అది డిమ్గా కనపడుతుంది. అంటే మీకు ఆర్డినరీ స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ దానికంటే కూడా ఇంకా బేకార్ కనపడుతుంది. ఇందులో అట్లా లేదు, బాగానే ఉంది. అంటే సపోర్ట్ ఉంది దీనికి డాల్బీ విజన్ది అది. ఇంకా మీకు రిమోట్లో డైరెక్ట్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇవన్నీ డైరెక్ట్ మీరు షార్ట్ కట్స్ కూడా బటన్స్ కూడా ఉన్నాయి మీకు డిజ్నీ హాట్స్టార్కి. ఇంకా ప్లే స్టోర్ ఉంది కాబట్టి మీకు కావాల్సినవి అన్నీ ఏవేమి మీరు రెగ్యులర్గా మీకు యాప్స్ కావాలో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని. UI కూడా స్మూత్ ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఎక్కడ ఎలాంటి ల్యాగ్ అది ఏమీ లేదు. మీకు ఎట్లా అనిపించినాయి కలర్స్ అవి? ఇప్పుడు నాదేదన్నా ఒక వీడియో నాదే ప్లే చేసి చూపించేస్తాను, ఎందుకంటే ఇది మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా. With coconut plants having 100 times more vitamin C in the new Redmi Vitamin C. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మీరందరూ చాలా రోజుల నుంచి నా హోమ్ టూర్ గురించి అడుగుతున్నారు. మీ ఇల్లు ఎట్లా ఉంటుందో ఒకసారి చూపించండి, మాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. అయితే ఆల్మోస్ట్ మేము ఇంటికి షిఫ్ట్ అయ్యి కూడా కొత్త ఇంటికి 6 months అవుతుంది. ఇదివరకు విల్లాలో ఉండేవాళ్ళం, ఇప్పుడు అపార్ట్మెంట్కి వచ్చేసాము. అయితే నేను సపరేట్ ఇంకో వీడియో కూడా చేస్తాను, ఏంటంటే విల్లా అపార్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి, మేము విల్లా వదిలిపెట్టి అపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చాము. చూసారు కదా పిక్చర్. ఇంకా ఆడియో క్వాలిటీ అంటే ఇది 30 watts అవుట్పుట్ ఉంది. అవుట్పుట్ బాగానే ఉంది కానీ బేస్ మాత్రం అంత ఉండదు, ఎందుకంటే వీటిలలో బిల్టిన్ స్పీకర్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి టీవీస్లో మీకు బేస్ రాదు. బేస్ అది కావాలంటే మీరు సపరేట్ సౌండ్ బార్ పెట్టుకోవాల్సిందే. కానీ 30 watts అంటే మీకు మోర్ దాన్ ఎనఫ్. మీకు డైలాగ్ క్లారిటీ కానివ్వండి, ట్రెబుల్ క్వాలిటీ అది బాగానే ఉంది. ఓవరాల్గా నాకు ఆడియో క్వాలిటీ ఓకేనే అనిపించింది. ఇంకా మీకు పిక్చర్లో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు OTT కంటెంట్ నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో అట్లా HDR కంటెంట్ కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా నాకు అంటే ప్రైస్ మీరు ఎంత ఉండాలి అని గెస్ చేస్తున్నారు, మీరు ఎంత పెట్టొచ్చు దీనికి అనుకుంటున్నారో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే 25,000 to 30,000 మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను. అయితే మీకు ఎట్లా అనిపించింది ఇది రెడ్మీది స్మార్ట్ 43Xది మోడల్ది స్మార్ట్ టీవీ? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.